వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ వస్తుంది. 1 కేజీ ఆలుగడ్డను తీసుకోవాలి. పైన తొక్కంతా తీసి ఇలా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆలు ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. ముక్కలన్నిటిని వాటర్లో వేసుకోవాలి. మొత్తం అన్నీ మనకి కావలసిన సైజులో కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. నేను కేజీ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 1/2 కేజీ అయినా తీసుకోవచ్చు, 1/4 కేజీ అయినా తీసుకోవచ్చు. ఆలు ఫ్రై ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. నేను కేజీ ఫ్రై చేస్తున్నాను. చపాతీలోకి అన్నంలోకి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వాటర్లో ఆలు ముక్కలన్నిటిని మంచిగా కడగాలి. కడిగి వాటర్ అంతా వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఆలు ముక్కలు ఉడికాయా లేవా అని ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. ఆలు ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ మొత్తము వంపేసేయాలి. ఉడికించిన ఆలు ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొత్తిమీర, ఉప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పోపులు, పసుపు, ఉప్పు, ఆయిల్. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపులని వేసేసుకోవాలి. పోపులు రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలని వేసుకోవాలి. కరివేపాకును వేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కొంచెము వేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను పసుపుని వేసేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూను ధనియా పౌడర్ని వేసుకోవాలి. ధనియా పౌడర్ పోపులో వేస్తే చాలా మంచి అరోమా వస్తుంది. ఆలు ఫ్రై మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు కారము, ఉప్పు వేసి మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము ఉడికించిన ఆలు ముక్కలన్నిటిని వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. కొంచెము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను లాస్ట్లో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వింగ్ ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనబడుతుందో ఆలు ఫ్రై. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చపాతీలోకైనా, అన్నంలోకైనా, బగారాలోకైనా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్